హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్. నేను మీ నాని యాదవ్, సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్, ఐఎమ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ. సో చాలా మంది విద్యార్థులు కూడా సార్ మీరు హెచ్జిటి చేశారు కదా, సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ నిన్న కూడా లైవ్ లోకి వస్తే అడిగారు. సో విద్యార్థుల కోరిక మేరకు సో మ్యాథమెటిక్స్ లో మన నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే మనకు వచ్చేది 44 ప్రాబ్లమ్స్ అయితే మరి 88 క్వశ్చన్స్ ఉంటాయి. సో మరి 88 క్వశ్చన్స్ ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం. సో కాబట్టి కొంతమంది మన విద్యార్థులు ఎగ్జామ్ పోయిన విద్యార్థులు టాపిక్ వైజ్ గా వాళ్ళు చెప్పిన అనాలిసిస్ ప్రకారంగా నాకు తోచిన విధంగా కొన్ని రాసుకోవడం జరిగింది. సో ఈ మీరు రాయబోయే ప్రతి విద్యార్థి కూడా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలంగాణలో రాయబోయే ప్రతి విద్యార్థి కూడా కంటెంట్ నుండి ఎక్కువ ఏ టాపిక్ నుంచి వచ్చాయి, సో వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా ఏ మోడల్స్ వచ్చాయి, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో రైట్, ఇక్కడ మనము సో ఇంటర్మీడియట్ సిలబస్ లో నుంచి వచ్చాయా, స్కూల్ సిలబస్ నుంచి వచ్చాయా అనే విషయం గురించి కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చిన టాపిక్ నుంచి ఏ మోడల్ నుంచి వచ్చాయి ప్రాబ్లమ్స్ అనేటివి కూడా పరీక్ష రాసిన విద్యార్థులని తీసుకొని పరిగణలోకి తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ కాన్సెప్ట్ వచ్చేసి సో ఫస్ట్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి మాస్టర్ అంటే దాదాపుగా ఒక 8 నుంచి 10 ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో వచ్చడం కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కూడా మాక్సిమం 8th క్లాస్ స్టాండర్డ్ టు మరి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు రాలే. 8th 9th కొద్దో గొప్ప 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో అడిగాడు. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో అడిగాడు. సో అడిగిన ప్రాబ్లమ్స్ కూడా గురుత్వ కేంద్రం ఇది ఎక్కడ ఉంటుంది అంటే 3 బిందువులు ఇచ్చి గురుత్వ కేంద్రం అడగడం చాలా ఈజీ, మీ అందరికి తెలిసిన విషయమే. x1 + x2 + x3/3 y1 + y2 + y1/3. సో ఈ ఫార్ములా మీకు తెలుసు, ఇది ప్రాబ్లం చేస్తారు. సో 3 బిందువులు ఇచ్చి గురుత్వ కేంద్రం అడిగాడు. ఇది 9th క్లాస్ లో కూడా ఉన్నది. సో 10th క్లాస్ లో కూడా ఉంటుంది, ఇంటర్మీడియట్ లో కూడా ఫస్ట్ ఇయర్ లో ఉంటుంది. సో చాలా సింపుల్ ఫార్ములా. నెక్స్ట్ అదే విధంగా 2 బిందువులు ఇచ్చి ఒక బిందువు x మరొక బిందువు y అయితే నిరూపకం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లిస్తాడంటే 1, 2 ఇచ్చాడు, x, 3 అయినా 2 బిందువుల మధ్య దూరము సంథింగ్ 5 అంటాడు, అయితే x నిరూపకం ఎంత అని ఇట్లాంటి క్వశ్చన్ అడిగాడు. అది కూడా చాలా సింపుల్. AB = స్క్వేర్ రూట్ చేసేస్తాం మనం ఈజీగా. 25 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కూడా 9th క్లాస్ 8th క్లాస్ 10th క్లాస్ బిలో ఉన్న టాపిక్ కాన్సెప్టే. నెక్స్ట్ వన్ వచ్చేసి సరళరేఖలు ఇచ్చి y అక్షము దృష్ట్యా k విలువ ఒక సరళ రేఖ ఇస్తాడు, y అక్షం చేస్తే y అక్షం దృష్ట్యా చేసి అంతరకోణం అంటాడు. లేదంటే సరళ రేఖ ax + by y = mx + c. సో y అంతరఖండము చేస్తే మనం c వాల్యూ అది అడిగాడు. సో నెక్స్ట్ వన్ సరేఖీయాలు అంటే సరేఖీయాల గురించి మీకు తెలుసు. సరేఖీయాలు అంటే ఏంటిది అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఇది కూడా 10th క్లాస్ బిలోలో ఉంటాయి. 3 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖపై ఉన్నట్లయితే ఆ బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. లేదా డిటర్మినెంట్ మెథడ్ లో చేయొచ్చు అని చెప్పాను, లేదా స్లోప్స్ ఈక్వల్ చేసుకోవచ్చు. 3-4 మెథడ్లలో చేసుకోవచ్చు, నీ ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు. స్లోప్స్ ఈజీ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్ ఏమడిగాడు, వాలు ఇచ్చాడు, వాలు మీద కూడా 2 క్వశ్చన్స్ అడిగాడు. సో సింపుల్ గా త్రిభుజం ఏర్పరచు ఏవి అన్నాడు. సో త్రిభుజం మీద ఏర్పరచడానికి అడిగాడు. నెక్స్ట్ వన్ ఏర్పడిన 4వ సమాంతర చతుర్భుజంలోని 4వ బిందువు అడగడం జరిగింది. మిడ్ పాయింట్ ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు చాలా సింపుల్ గా. లేదా డి 4వ బిందువు ఈజ్ ఈక్వల్ టు ఏం చేయొచ్చు మాకు అంటే సో a + c - d -b. సో 4వ బిందువు ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు అడిగినవి రేషియో మీద అడిగాడు, నిష్పత్తి మీద. త్రికాంతర బిందువు 1:2 ఉంటుంది, 2:1. మొదటి త్రికాంతర నిష్పత్తి, రెండవ త్రికాంతర నిష్పత్తి అంటారు వాటిని. త్రికాంతర నిష్పత్తి మీద అడిగాడు, మధ్య బిందువు మీద అడిగాడు. సో త్రిభుజం ఏర్పరిస్తే వైశాల్యం ఏరియా ఈజ్ ఈక్వల్ టు అడిగాడు. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా కూడా మీకు తెలుసు, 1/2 ఆఫ్ మాడ్యులస్ ఆఫ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ మీద
మనకు ప్రాబ్లమ్స్ అడగడం జరిగింది. సో ఇది మనకు అడిగిన కోఆర్డినేట్ జామెట్రీ. సో కోఆర్డినేట్ జామెట్రీని కనుక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎనాలిసిస్ చూస్తే చాలా సింపుల్ గా ఉన్నాయండి. మొత్తం 10th క్లాస్ బిలో కాన్సెప్ట్సే అడిగాడు. చూడండి 1కి 2 సార్లు, చాలా సింపుల్ గా. నెక్స్ట్ వన్ టాపిక్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్ నెంబర్ సిస్టమ్ లో. సో నెంబర్ సిస్టమ్ లో ఏమడిగాడు మిత్రమా అంటే చూద్దాం. ఇక్కడ నెంబర్ సిస్టమ్ లో HCF మీద ఒక క్వశ్చన్ అడిగాడు. సో ఆరోహణ క్రమము, అవరోహణ క్రమము. సో డిసైడింగ్ ఆర్డర్, అసైనింగ్ ఆర్డర్ అండ్ డిసైడింగ్ ఆర్డర్. అసైనింగ్ ఆర్డర్ మీద అడిగాడు, అసైనింగ్ ఆర్డర్ మీద అడిగాడు. నెక్స్ట్ 3 నుండి 8 వరకు ఉన్న సంఖ్యలతో నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అంటే 3, 4, 5, 6, 7, 8 యొక్క కాసాగు కనిష్ట సంఖ్య అవుతుంది. ఈ అన్ని సంఖ్యలచే నిశేషంగా భాగించబడేది అంటే ఈ సంఖ్యలు అన్నిటిచే నిశేషంగా భాగించబడే కనిష్ట సంఖ్య అంటే ఈ సంఖ్యల యొక్క కాసాగే ఆ కనిష్ట సంఖ్య అవుతుంది. నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో సంథింగ్ 3 అంకెలు 4 అంకెలు అంటే 3, 4, 5 ఏ సంఖ్యను ఇచ్చి అందులో 9 చే నిశేషంగా భాగించబడిన ఏ విలువ ఎంత అంటే 9 చే నిశేషంగా భాగించబడితే ఏ స్థానములో ఉండవలసిన కనిష్ట సంఖ్య లేదా గరిష్ట సంఖ్య అడిగాడు. సో చాలా సింపుల్ గా ఉంది. సెట్స్ నుంచి అడిగాడు, కర్నూలు నుంచి, చాలా సింపుల్ గా. నెక్స్ట్ అను మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు అడిగాడు. 20లో ఉన్న ప్రధాన సంఖ్యల సగటు మొదటి 8 అంటే మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు అంటే 20లో ఉన్న ప్రధాన సంఖ్యల సగటే మొదటి 8 ప్రధాన సంఖ్యల సగటు అవుతుంది. సో ఇవి నెంబర్ సిస్టమ్ నుంచి కొన్ని గుర్తున్న వరకు ఆ మేడం వాళ్ళు చెప్పిన ఎనాలిసిస్ ప్రకారంగా రాసిన నెంబర్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిగనోమెట్రిక్. చాలా మంది విద్యార్థులు ఏదో లోప్స్ పెట్టుకొని మనం పోతాం. ట్రిగనోమెట్రిక్ నుంచి వెరీ సింపుల్ షార్ట్ కట్ మెథడ్స్ అడిగాడండి. చాలా సింపుల్ గా అడిగాడు ప్రాబ్లమ్. sin θ = డిగ్రీస్ ఇచ్చి cos 2θ. సో cos 2θ = 1 - 2 sin² θ ఫార్ములాను ఉపయోగిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. sin θ ఇక్కడ ఇచ్చాడు, డైరెక్ట్ ఆన్సర్. సో tan θ ఇచ్చేసిండు, cos θ వాల్యూ ఆ sin θ వాల్యూ అడిగాడు. సో tan θ ఫర్ ఎగ్జాంపుల్ 4/3 ఇచ్చిండు అనుకోండి, sin θ ఎంత అవుతుంది మిత్రమా అంటాడు, 4/5 అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని సో ఆ విధంగా మనకు sin θ cos θ ఇదంతా 10th క్లాస్ లో ఉంటది. సో నెక్స్ట్ వన్ cos θ × cosecant θ, cosecant θ plus cot θ = P. Then find the cos θ. Very simple. ఐడెంటిటీస్ ఉపయోగించాడు ఇక్కడ. సో cosecant θ minus cot θ = 1/P. సో సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఐడెంటిటీస్ ని ఉపయోగించి చేయొచ్చు ఆ ప్రాబ్లం ని. సో నెక్స్ట్ వన్ sin θ cos θ వాల్యూస్ ని అడుగుతూ 2-3 ప్రాబ్లమ్స్ అడిగాడు. సో వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. sin 30 వాల్యూ, sin 40 వాల్యూ, sin 45 degrees వాల్యూ, sin 18 degrees వాల్యూ, sin 15 degrees వాల్యూ, sin 75 degrees వాల్యూ, sin 105 degrees వాల్యూస్, sin tan cot ఈ 3 బాగా గుర్తుంచుకోండి, బాగా చదువుకోండి. మల్టిపుల్ యాంగిల్స్ లో కూడా అడిగింది. చాలా సందర్భంలో 2-3 ప్రాబ్లమ్స్ అడిగిండట. సో నెక్స్ట్ అదే విధంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి కూడా ఒక ప్రాబ్లం అడిగాడు. ఏమన్నాడు? 60 మీటర్ల ఎత్తుగల ఒక భవనము నుండి పై నుండి 60 డిగ్రీలు మరియు 30 డిగ్రీల కోణం నిమ్న కోణం ఊర్ధ్వ కోణం చేస్తే ఆ టవర్ యొక్క ఎత్తు ఎలా అనే క్వశ్చన్ అడిగాడు. సో మొత్తం మీదనైతే ఏదో క్వశ్చన్ అడిగాడు, అది క్లారిటీ చెప్పలేదు మనకు. సో చెప్పకుండా కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒక టవర్ యొక్క ఎత్తు పై భాగము నుండి ఊర్ధ్వ కోణమో నిమ్న కోణమో ఏదో ఒకటి ఇస్తాడు ఒకే వైపున. సో అందులో టవర్ ఎత్తు అడుగుతాడు, ఇవ్వచ్చు. θ = tan θ అని సబ్స్టిట్యూట్ చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా సింపుల్ గా హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. సో మొత్తం మీద ట్రిగనోమెట్రిక్ నుంచి మనకు దాదాపుగా ఒక 5 నుంచి 8 ప్రశ్నలు అడగడం జరిగింది. సో నెక్స్ట్ అదే విధంగా అర్థమెటిక్ యావరేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. సో రేషియోస్ అండ్ ప్రపోర్షనల్ నుంచి 2-3 ప్రాబ్లమ్స్ అడిగాడు. A/B/C నిష్పత్తి ఇచ్చి టోటల్ అమౌంట్ గురించి అడిగాడు. అంటే A/B/C = 1:2:3 నిష్పత్తిలోని
ఉంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సొమ్ము అని ఇచ్చి ఒకళ్ళు వాటా అడిగాడు, ఏ వాటానో బి వాటానో సి వాటా. సో ఆ విధంగా మరియు చక్రవడ్డీ బారు వడ్డీల మధ్య సంబంధం గురించి కూడా, చక్రవడ్డీ బారు వడ్డీల మీద ఉన్న కాన్సెప్ట్ కూడా అడిగాడు. చక్రవడ్డీ బారు వడ్డీల మీద డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్ అడిగాడు, డైరెక్ట్ ఫార్ములా బేస్ క్వశ్చన్సే. సో నెక్స్ట్ వన్ విలోమ నిష్పత్తిని అడిగాడు. విలోమ నిష్పత్తి యొక్క ఫార్ములా అడిగాడు. సింపుల్ గా A/B యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది మాస్టర్ అంటే B/C, B/A అవుతుంది విలోమ నిష్పత్తి. నెక్స్ట్ అదే విధంగా లాభము అన్నవేల మీద, లాభ నష్టాల మీద కాన్సెప్ట్, డైరెక్ట్ డిస్కౌంట్ మీద ప్రాబ్లమ్స్ అడిగాడు. 2 డిస్కౌంట్ ఇచ్చి అసలు డిస్కౌంట్ మీద మొత్తం ఎంత అంటే 2 డిస్కౌంట్ ఇచ్చినప్పుడు నేను చెప్పాను. సో ఒకటి 20% మరొకటి 30% ఇస్తే మొత్తం మీద అతనికి వచ్చింది మొత్తం శాతం ఎంతకు సమానము అని అడుగుతాడని కూడా చెప్పాను. ఈ కాన్సెప్ట్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది చూడండి. 2 కాదు 3 డిస్కౌంట్, వరుస డిస్కౌంట్ 10, 20, 30 మొత్తం మనం 60కి అనుకుంటాం, కానీ 60 కాదు, 60 కంటే తక్కువ, 50 కంటే ఎక్కువగా వస్తుంది. ప్రాబ్లం చేసి చూసుకోవచ్చు, చాలా సింపుల్. అది కూడా చెప్పాం మనం. సో ఆ విధంగా మాక్సిమం మనకు అడగడం జరిగింది. సో క్యాలెండర్ నుంచి కూడా 2 క్వశ్చన్లు అడిగాడు. 2 క్వశ్చన్లు కూడా చూడండి. ఏ క్వశ్చన్ అడిగాడంటే ఈ క్రింది వానిలో ఏది లీప్ సంవత్సరం అని ఇచ్చి, ఈ క్రింది వారిలో ఏది లీపు సంవత్సరం అని ఇచ్చిండట. సో ఏది అని ఇచ్చి ఇది చెప్పారు. 1900, 1600, 1200, 2000 అని ఇచ్చాడు. ఈ క్రింది వారిలో ఏది లీపు సంవత్సరం కానిది, సో కానిది అని అడుగుతాడు. ఇప్పుడు నేను రాసిన దాంట్లో కానిది ఏది అని అడిగాడు. సో కానిది ఏది అని అడిగితే ఎట్లా చెప్పాలి అంటే 400 చే నిశేషంగా భాగించబడని సంఖ్య అంటే 400 సంవత్సరం చే భాగించాలి. ఎందుకు? ఇచ్చిన సంవత్సరాలన్నీ కూడా శతాబ్ద సంవత్సరాలే కావున 400 చే నిశేషంగా భాగించబడాలి. సో 400 చే నిశేషంగా భాగించబడనిది ఏంటిది? 1900. కావున ఇది శతాబ్ద సంవత్సరము, లీపు సంవత్సరము కాదు. ఇది లీపు సంవత్సరము కాదు. ఇవన్నీ కూడా లీప్ సంవత్సరాలే. దాని మీద అడిగాడు. సో ఆర్థమెటిక్ మీద కూడా దాదాపుగా 10 ప్రశ్నలు అడగడం జరిగింది. సో చూడండి మిత్రమా, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, మెన్సురేషన్ నుంచి, మెన్సురేషన్ లో మనకు బిగ్గెస్ట్ టాపిక్ అండి. సో మెన్సురేషన్ నుంచి కూడా మనకు దాదాపుగా 8 ప్రశ్నలు నాకు అడగడం జరిగింది, కానీ చెప్పలేకపోయారు వాళ్ళు. ఘనపరిమాణం మీద, వైశాల్యాల మీద, పెరుగుదల శాతం, తగ్గుదల శాతం మీద అడిగాడు. చతురస్రం యొక్క ఘనపరిమాణము, త్రిభుజం యొక్క వైశాల్యాల గురించి అడగడం జరిగింది. చాలా డెప్త్గానే లేవు, చాలా ఈజీగా ఉన్నాయట. ఈజీ ట్రిక్స్ తోని క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో చాలా ఈజీగా అడిగాడు. చతురస్రం యొక్క భుజం పొడవు 5 సెంటీమీటర్లని ఇచ్చి దాని పెరిమీటర్ ఎంత అని అడిగిండట. చాలా సింపుల్ అండి. 3a 4a. చతురస్రం యొక్క భుజం పొడవు ఏ, దాని చుట్టుకొలత 4a. సో కాబట్టి ఆ విధంగా వైశాల్యాల గురించి అడిగాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి జామెట్రీలో పైథాగరస్ త్రికం ఏది? ఈ క్రింది వానిలో పైథాగరస్ త్రికం ఏది అని అడిగాడట. సమబాహు త్రిభుజంలోని పరివృత్త వ్యాసార్థం, అంతర్వృత్త వ్యాసార్థంపై క్వశ్చన్ అడగడం జరిగింది. సో పరివృత్త వ్యాసార్థము, అంతర్వృత్త వ్యాసార్థము, సో పరివృత్త వ్యాసార్థము, అంతర్వృత్త వ్యాసార్థాల మీద క్వశ్చన్ అడగడం జరిగింది మిత్రమా. సో గుర్తుంచుకోండి, చాలా సింపుల్ గా capital R is equal to 1/√3 a/√3 small r is equal to a/2√3. వీటి మధ్య సంబంధం 1:2 రేషియో, 2:1 రేషియో. క్యాపిటల్ R is to స్మాల్ r. సో వీటి మీద కూడా ఫార్ములాస్ అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకు సౌష్ఠవ రేఖ మీద అడిగాడు. తిరియక రేఖ సమాంతర రేఖలు ఖండించుకుంటే సాదృశ్యకాలు లేని దాని మీద కూడా అడిగాడు. ఒక అంతర్కోణంలోని ఇచ్చాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి పెద్ద కోణం ఏదని ఇచ్చాడు. సో త్రిభుజంలోని 3 కోణాల మధ్య నిష్పత్తి 2:3:4 అయితే వాటిలో పెద్ద కోణం ఎంత అని అడిగాడు. ఈ విధంగా పెద్ద కోణం ఎంత అని అడిగాడు. సో ఈ విధంగా మనకు ప్రాబ్లం అడగడం జరిగింది మిత్రమా. బహుళకము, మధ్యగతము మీద కూడా అడగడం జరిగింది సాంఖ్యక శాస్త్రంలో. సో సగటు మీద కూడా అడిగాడు. సో సాంఖ్యక శాస్త్రంలో సో బేస్డ్, ఫార్ములా బేస్డ్ మీద క్వశ్చన్ కూడా అడిగాడు. శ్రీనివాసు రామానుజన్ మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. సార్ శ్రీనివాసు రామానుజన్ నెంబర్ 1729. సో దాని మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు, 1729 అవుతుందా అని. సో ఈ విధంగా అంక శ్రేణిలోని ఫార్ములా మీద కూడా ఒక క్వశ్చన్ అడిగాడు. అంక శ్రేణిలో Tn = a + n - 1 × d. దీని మీద కూడా ఒక ప్రాబ్లం అడగడం జరిగింది. వెరీ సింపుల్, షార్ట్ కట్, చాలా సింపుల్ గా చేసే ప్రాబ్లం ఫార్ములాస్.
సో చాలా సింపుల్ గా, వెరీ సింపుల్ గా ఉంది పేపరు. సో రేపు రాయబోయే విద్యార్థులు, తెలంగాణలోని రాయబోయే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ రాయబోయే ప్రతి విద్యార్థి కూడా నీకు వచ్చిన ప్రశ్నలే ఉంటాయి. అక్కడ ఎలాంటి కొత్త ప్రశ్నలు లేవు మిత్రమా. సో చాలా జాగ్రత్తగా, నీట్గా, టెన్షన్ లేకుండా, ఎలా భయపడకుండా నీట్గా పర్ఫెక్ట్ గా పేపర్ చేసినా నీకు నువ్వు తోపువి. 100% నీకు జాబ్ వచ్చేటట్టు సూచనలు ఉంటాయి. జాబ్ వస్తుంది. సో మిత్రమా ఎక్కడా కూడా దిగులు చెందకు. సో రైట్, ఇంకా ఏమన్నా ఉన్నాయా అంటే, సో లాస్ట్ వన్ వచ్చేసి మనకి చెప్పిన ప్రకారంగా బీజగణితం నుంచి ఆల్జీబ్రా, మూలాల మొత్తం డిఫరెన్షన్ మీద క్వశ్చన్ అడిగాడు. మూలాల మొత్తం, మూలాల లబ్ధం మీద. సో మూలాల మొత్తం ఇచ్చి, మూలాల భేదం ఇచ్చి అయినా వాటి మీద క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో లాగార్థం మీద కూడా మనకు 2 క్వశ్చన్లు అడిగాడు. సో a + b + c = 0 అయితే a + b + c = b = 3abc ఫార్ములా. a + b + c = 0 అయింది అనుకోండి, a + b + c = b = 0. కాబట్టి a + b + c = b = 3abc అవుతుంది. సో ఒకవేళ అది ఇటు తీసుకొచ్చుకుంటే -3abc = 0. సో మనకి ఇక్కడ a + b + c అడిగాడు కాబట్టి = 3abc. సో ఈ విధంగా మనకు వర్గ సమీకరణం మీద అడిగాడు. వర్గ సమీకరణం మీద మనకు తెలుసు ax² + bx + c = 0. మూలాల మొత్తం, మూలాల లబ్ధం మీద ఫార్ములా బేస్ క్వశ్చన్స్ అడిగాడు. సో ఏది ఏమైనా కూడా చాలా ఈజీగా ఉంది మిత్రమా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. తెలంగాణలో రాయబోయే స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఆస్పిరెంట్ కూడా చాలా నిదానంగా, మీకు టెన్షన్ లేకుండా హ్యాపీగా రాయండి. చాలా ఈజీగా ఉంది పేపరు. థ్యాంక్ యూ.